హలో ఆల్, వెల్కమ్ టు సంక్రాంతి స్పెషల్ మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో సెకినాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. సెకినాలు చేసుకోవడం కోసం బియ్యాన్ని ముందు రోజు రాత్రి 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అవి అలా నానబెట్టుకున్న తర్వాత పొద్దున్న కూడా వాటిని శుభ్రంగా మళ్ళీ ఒక 2-3 సార్లు కడిగి ఇలా ఒక బట్ట పైన వేసి ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని పూర్తిగా ఆరిపోకుండా, అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా తడిగా ఉన్నప్పుడే దాన్ని గిర్ని పట్టించుకోవాలి. అయితే మేము సెకినాలు కూడా 2 రకాలుగా చేశాము. అవి ఎలా చేశామో డీటెయిల్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా గిర్ని పట్టించుకున్న పిండిని జల్లెడలో వేసి జల్లించుకోవాలి. అలా జల్లించుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నువ్వులు, అలాగే వాము కూడా వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సెకినాల పిండిలాగా కలుపుకోవాలి. మీరిక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. వీడియో బిగినింగ్‌లో 2 రకాలుగా చేశామని చెప్పాను కదా! అయితే మొదటి రకం చేసుకోవడానికి పిండిని కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు రెండో రకం చేయడం కోసం పిండిని కలుపుతోంది అమ్మ. అందులో వేసినట్టే ఇందులో కూడా రుచికి సరిపడా ఉప్పు, నువ్వులు, అలాగే వాము వేసి కలుపుకోవాలి. అయితే ఇందులో నువ్వులు కొద్దిగా ఎక్కువ వేశాము. ఇందులో వేసినవన్నీ పూర్తిగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇందాక కలిపిన పిండిలో కారం వేయలేదు కదా! ఇందులో కారం వేస్తున్నాము. కానీ మామూలు పొడి కారం బదులు పండు మిరపకాయ కారం వేసి చేస్తున్నాము. మీరు ఇలా వద్దు అనుకుంటే మామూలు పొడి కారం వేసి చేసుకోండి. అలా ఇందులో వేసుకున్న కారం మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తరువాత, ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని కూడా సెకినాల పిండిలాగా కలుపుకోవాలి. మీరిక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి. నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన కారపూస, అలాగే చెక్కల వీడియోలో కూడా క్లియర్‌గా చెప్పాను. పిండి మొత్తం ఒకటేసారి ఎక్కువ నీళ్లు పోసి కలుపుకోవద్దని. అందుకే ఇక్కడ అమ్మ కొద్దిగా పిండిని తీసుకొని సెకినాల్లా పోస్తోంది. అలా పిండి మొత్తం ఒకేసారి నీళ్లు పోసి కలుపుకుంటే ఏమవుతుందో కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. మీరు ఆ వీడియోస్ చూడకపోతే వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. క్లిక్ చేసి వెళ్లి చూడండి. అలా కలుపుకున్న పిండిని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సెకినాల్లాగా చుట్టుకోవాలి. ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దానిపైన చుట్టుకోవాలి.
అలా కలుపుకున్న పిండి మొత్తం ఇలా సెకినాల్లా చుట్టుకున్న తర్వాత వాటిని ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా 2 వైపులా కాల్చుకుంటే అంతే సెకినాలు రెడీ. Thank you for watching the video. Do like, share and subscribe.